భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 1200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పంట ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరికొన్ని చోట్ల రాకపోకలకు ఇబ్బంది కూడా కలిగింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ముఖ్యంగా కౌలు రైతుల పాలిట వర్షం శాపంగా మారింది. అప్పులు తెచ్చి పంట సాగు చేస్తున్న రైతులు వాతావరణ ప్రభావంతో కురుస్తున్న వానలకు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. భూపాలపల్లి జిల్లాలో 1200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అందులో 1100 ఎకరాల్లో పత్తి పంట, 160 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి పంట వేస్తే ఇప్పుడు నీటి పాలైందని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు పూర్తిగా నష్టం జరిగిందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా 2 జిల్లాల్లో కలుపుకుంటే భూపాలపల్లిలో 1200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, ములుగు జిల్లాలో 616 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని చెప్పి ఇప్పటికీ అధికారులు ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పంట నష్టానికి పూర్తిగా బాధ్యత ప్రభుత్వం వహించి రైతులకు పెట్టుబడి కింద సహాయం అందించాలని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ గత వారం 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా నష్టపోయాం మేము అని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు రైతుల మధ్యలో మనం ఉన్నాము. రైతుల సమస్యలు తెలుసుకునే పరిస్థితి ఎంఎస్ఆర్ న్యూస్ చేస్తుంది. రైతులకు మాత్రం జరుగుతున్నటువంటి నష్టం, పత్తి, మిర్చి ఇటువంటి పంట నష్టం పూర్తిగా నష్టమైందని చెప్పి మేము పెట్టిన పెట్టుబడి కూడా పూర్తిగా పోయింది. కనీసం మాకు ప్రభుత్వం స్పందించి మా పంట నష్టాన్ని మాకు గుర్తించాలని చెప్పి కొన్నటువంటి రైతులు అయితే కోరుతున్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో పూర్తిగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.